నాయకులు పెన్నా నది వరదలు గ్రామంలోకి రావటం వలన గ్రామం పూర్తిగా మునిగిపోయి భారీ నష్టం జరిగింది. అలా అంత నష్టం జరిగినా ఇక్కడ ఎవరు వచ్చి ఎవరిని ఆదుకోలేదు అని చెప్పారు. ఇక ముందు వరదలు రాకుండా నదికి రిటైనింగ్ వాల్ కట్టిస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. దీనితో పాటు గ్రామ డ్రైనేజ్ వాటర్ పెన్నా నదిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయిస్తానని కూడా మాటిస్తున్నాను. దామరమడుగు నుండి పాటూరు ఎల్లాయిపాలెం వెళ్లే ప్రజలకి ప్రయాణ దూరం తగ్గించేలా కోవూరు కాలువపై బ్రిడ్జి కట్టిస్తానని కూడా మాట ఇస్తున్నాను. భారీ వర్షాలు కురిచినప్పుడు కోవూరు కాలువ ద్వారా 100 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. ఇలా జరగకుండా కోవూరు కాలువకు పూడిక తీయించి కోవూరు చెరువులోకి వెళ్లేలా మరమ్మతులు చేయిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను. అలాగే గ్రామ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయిస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వం తొలగించబడిన అర్హులైన నిరుపేద ప్రజలకు పెన్షన్లు మనం అధికారంలోకి వచ్చినాక తిరిగి వారందరికీ పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. ఇల్లు లేని నిరుపేదలకు నాణ్యమైన ఇల్లులు కూడా నిర్మిస్తానని చెప్పి మాటిస్తున్నాను. గ్రామ యువత కొరకు ఆట స్థలం ఏర్పాటు చేయిస్తానని చెప్తున్నాను. గుంటకట్టల్లో ఉన్న పీర్ల చావటి స్థలంలో షాదీ మంజల్ కట్టిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. అంటే ఇది ఇంతకు ముందు మీ ఎమ్మెల్యే కట్టించి ఇస్తానని చెప్పారంట, అది చేయలేదు. నన్ను కూడా అలాగ అనుకోబాకండి, తప్పకుండా షాదీ మంజల్ కట్టిస్తారని మీకు మాటిస్తున్నాను. ఆర్ఆర్ నగర్లో ఉన్న శ్మశాన వాటికకు ప్రహరీ గోడ కట్టించి కనీస వసతులు ఏర్పాటు చేస్తారని మీకు మాటిస్తున్నాను. మైనారిటీ విద్యార్థుల కోసం ఉర్దూ పాఠశాల అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను. మస్జిద్ అభివృద్ధి కొరకు ఇస్లాంకు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచే విధంగా కృషి చేస్తానని మాటిస్తున్నాను. మైనారిటీల అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కబ్రిస్తాన్ కనీస వసతులు ఏర్పాటు చేస్తాను పల్లెపాలెం ప్రజలకు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు నేను మాటిస్తున్నాను. మీ సమస్యలు మీ స్థానిక నాయకులే ఇచ్చారు ఇవన్నీ. అది కాకుండా అన్న ఇంతకు ముందు చెప్పారు, ఇక్కడెక్కడో అక్కడ పల్లెపాలెం దగ్గర చాలా వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ చేపల చెరువుల్లో పోసిన దానివల్ల అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, దాన్ని కూడా ఏ విధంగా ఆపాలో చూసి తప్పకుండా నేను కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయిన వెంటనే దాన్ని ఖచ్చితంగా ఆపుతానని, ప్రజల ఆరోగ్యాలు కాపాడుతానని మీకు అందరికీ మాటిస్తున్నాను. మీరందరూ అనుకోవచ్చు చాలా మంది వచ్చారు చెప్పి పోతుంటారు, ఓట్లు అడుగుతారు, వెళ్ళిపోతారు అని. కానీ నేను అలా కాదు. మీకు ఇందాకే చెప్పాను, మీ నాయకుడు జక్కా వెంకయ్య గారు ఏ విధంగా అయితే కోవూరు నియోజకవర్గానికి పాటుపడ్డారో నీతి నిజాయితీగా, అదే విధంగా సేవ చేయడానికి మీలో ఒకదాన్నై, మీలో మమేకమై, మీ సమస్యలు తెలుసుకొని మీకు ఏం అవసరమో అవి తీర్చడానికి వచ్చిన సేవకురాల్ని నేను, రాజకీయ నాయకురాల్ని మాత్రం కానే కాదు. కాబట్టి మీ అందరికీ ఎల్లవేళలో నేను అందుబాటులో ఉంటాను. ఏ సమస్య అయినా మీరు కార్యకర్తలైనా, నాయకులైనా, సామాన్య ప్రజలైనా నా దగ్గరికి రావచ్చు. నా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి. 5 మండలాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి. మీకు ఎటువంటి సమస్య అయినా సరే తీర్చే విధంగా మీకు అందుబాటులో ఉంటాను. అదే గత ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర అభివృద్ధి అనే మాటకి మనం నోచుకోలేదు. ఒక రోడ్డు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక చవిటి కాలువ కానీ ఏదీ లేదు. కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనకి అవన్నీ మనం సమర్థవంతంగా చేసుకోగలము.